ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో మట్టుకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకులు మాత్రం మా మనీ ప్లాంటీ అనమాట. చిన్నగా ఒక ఇస్తరాకులాగా అయితే కుట్టిన నేను. చూడండి ఈ కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా ఈ స్వీట్ అనేది. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవాళ సాటర్డే మా ఇంట్లో పిల్లలు ఇంటికాడుండి మమ్మీ ఏదైనా స్వీట్ చేయవా అంటే నేనైతే ఈ విధంగా చేసినాను. కూర వండుతనైతే తినరు సొరకాయ కూర. సో ఇట్లా స్వీట్ అయితే చేస్తే చాలా రోజులైంది. ఇట్లా స్వీట్స్ చేసుకోకని కూడా చేశాను ఫ్రెండ్స్ నేను. చూడండి సొరకాయని ఈ విధంగా పొట్టు తీసేసి మనము తురిమేసుకోవాలన్నమాట. ముందుగా గ్రేడర్ తీసుకొని గ్రేడర్ సహాయంతోనైతే ఈ విధంగా మంచిగా తురిమేసుకొని ఒక జాలిబుట్ట తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయడం వలన ఏమైనా ఎక్సెస్ వాటర్ అనేవి ఉంటే వచ్చేస్తాయి. వాటర్ ఉండడం వలన మనకు ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అది అలా పక్కన ఉంచేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 1½ స్పూను నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫస్ట్గా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అనమాట. మీకు ఏవేవి వేసుకోవాలనిపిస్తే అవన్నీ వేసుకోండి. నేను మాత్రం ఈరోజు కాజు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ముందుగా కాజు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనము డ్రై ఫ్రూట్స్ వేయడం వలన మనకి చాలా హెల్తీగా ఉంటామన్నమాట. అండ్ అలాగే రంజాన్ ఫాస్టింగ్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఇలా హెల్తీగా చేసుకొని తింటే బాగుంటుందన్నమాట. చూడండి వేగిన జీడిపప్పులను ఈ విధంగా ప్లేట్లకైతే తీసేసుకోవాలి. చాలా సింపుల్గానైతే చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి స్వీట్స్ తినాలనిపించినప్పుడు బయటివి తెచ్చుకోలేక ఓపిక లేనప్పుడు ఇంట్లోనైతే ఈ విధంగా చేసేసుకోవచ్చు. మనకు టైంపాస్కి టైంపాస్ అవుతుంది అండ్ హెల్దీ స్వీట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి తర్వాత జీడిపప్పు పక్కకు తీసేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకొని కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కిస్మిస్ కూడా ఈ విధంగా నెయ్యిలో వేయించేసుకోవాలి. కిస్మిస్ మాత్రం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నెయ్యిలో వేయించుతుంటే ఉబ్బుతాయి కదా, చాలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే కూడా. అండ్ అలాగే కిస్మిస్తో లాభాలు ఏంటంటే రక్తము వస్తుంది ఫ్రెండ్స్ బాడీలో. ఎవరికన్నా ఐరన్ తక్కువ ఉందనే చెప్తారు కదా, అలాంటప్పుడు మీరు డైలీ ఒక 4-5 కిస్మిస్ అయితే తినండి. కంపల్సరీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. తర్వాత చూడండి అదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసేసుకొని మనము అందులోకి ఒక పావు ఇలా అటుకులు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు ఈ కద్దు హల్వాలో ఎవ్వరూ అటుకులు వేయకుండొచ్చు ఫ్రెండ్స్. అటుకులు వేయడం వలన ఏమవుతుందంటే మనం తింటున్న కొద్దికి హల్వాలో ఇవి పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అలాగా. అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు రెసిపీ మొత్తం చూసి ట్రై చేసి చెప్పండి మీ అనుభూతి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా నెయ్యిలో వేయించినప్పుడు అటుకులు కూడా కొంచెం ఇలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెడల్పుగా ఉబ్బుతూ ఉంటాయి అటుకులు కూడా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి మీరు. ఇలా సొరకాయతో ఈ కొత్త రకం స్వీట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు సొరకాయ తినని పిల్లలకి ఈ విధంగానైతే చేసి పెట్టండి. ఈ కద్దు కా మీఠా తిన్న వాళ్ళైతే ఇంకా సూపర్ అనాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా బాటిల్ గార్డ్తో మనం హల్వా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెవ్వరు వదలరనమాట. ఇంకా కావాలంటారు, అంత బాగుంటుంది. ఓకేనా. తర్వాత అటుకులు కూడా పక్కకు తీసేసుకున్నాక అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసేసి తురుముకున్న మనము సొరకాయ తురుము ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట. అది వేసేసుకొని ఒక పావు అంతా ఇలాగా షుగర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వాటర్ అయితే ఏం లేవు కడాయిలో. సో వాటర్ అంతా పీల్చేసుకుంది. తర్వాత ఇలా 1 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. సరిపోతుంది ఫ్రెండ్స్. బాగుంటుంది స్వీట్ అయితే బరాబర్ అవుతుంది అనమాట. 1 కప్పు తురుముకి 1 కప్పు షుగర్ అయితే బాగుంటుంది. ఇలా వేసేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో అటుకులు, అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఈ స్టేజ్లోనే వేయాలి. వేస్తే మనకి షుగర్లో వచ్చిన వాటర్ వలన కొంచెం అటుకులు అనేవి మెత్తబడతాయి. అంత సాఫ్ట్గా ఏం కావు ఫ్రెండ్స్. అలా అని అంత గట్టిగా కూడా ఉండవన్నమాట. మనం తింటుంటే అదొకలాంటి టెక్స్చర్ అసలు చాలా బాగుంటుందన్నమాట. సో మీరు వీడియో అంతా చూసి కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా.
ఇలా కొంచెము మనము కలుపుతూ ఉండాలన్నమాట. బేస్కి అంటుకోకుండా చూసుకోవాలి. మాడితే మాత్రం అస్సలు బాగుండదు. కొంచెం దగ్గరనే ఉండి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా. చూడండి నేనైతే కలుపుతూనే ఉన్నాను. కడాయిని కూడా వదిలించుకుంటుంది. ఓకేనా, ఇలా చూడండి కలిపేసుకున్నాక మనము తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. మొత్తం నెయ్యితో చేయడం వలన స్వీట్ అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట మనకి. అండ్ అలాగే స్వీట్స్లలో నెయ్యి మోతాదు కొంచెం ఎక్కువ ఉంటేనే స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నెయ్యి వేసినాక కొద్దిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. మన పిల్లకాయలు అట్రాక్షన్ కావాలి కదా ఫ్రెండ్స్. తెల్లగా అట్లనే సొరకాయతో చేసి పెట్టినామంటే ఇసిరి కొడతారనమాట. సో వాళ్ళ కలర్ కొంచెం కంటికి మంచిగా అనిపిస్తేనే తింటారు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, గ్రీన్ కలర్. ఇది నార్మల్గా మనకు జనరల్ స్టోర్లలోనైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ విధంగా కలర్ వేసాక కూడా మనం కలపాలి. మొత్తము ఈవెన్గా కలర్ అంతా మంచిగా సొరకాయ తురుముకు పట్టుకునేలా కలుపుకోవాలన్నమాట మనము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్. నేను చెప్పడం కాదు, మరీ ఒక్కసారి చెప్తున్నాను, కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేయాలి. టోటల్గా ఒక 4-5 స్పూన్స్ నెయ్యి అయితే పడుతుంది. నెయ్యి వేయడం వలననే బాగుంటుంది. అలాగే బేస్కి అంటుకోకుండా మన స్వీట్ అనేది విడిపోతూ వస్తుందన్నమాట ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అండ్ అలాగే ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్, ఫోర్స్ ఏం లేదనమాట. ఓకేనా, ఇంకా ఫైనల్గా మన హల్వానైతే రెడీ అయిపోయింది. సొరకాయ హల్వా, కద్దు హల్వా. చూడండి, కద్దు కా మీఠా. ఇందులో మనము వేయించి పెట్టుకున్న కిస్మిస్ కాజు కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, జూమ్లోనైతే చూపిస్తున్నాను మీకు. ఇంకా డెకరేషన్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్, అప్పుడే అయిపోలేదు. చివరిగా చూడండి నేను ఏమేమి వేస్తానో, ఇంకా బాగుంటుంది అవి వేయడం వలన. చాలా అంటే చాలా సింపుల్గానైతే చేసేసుకోవచ్చు మనము, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. కొంచెం ఈ కలర్ ఒక్కటి తెచ్చి వేసుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుందన్నమాట. చూడండి ఇలా ప్రిపేర్ అయిన హల్వాని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా. అండ్ సొరకాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. షుగర్ వేసాం కదా, అందులో వాటరు, సొరకాయలో కొంచెం వాటరు అన్నీ కలిపి మనకి ఉడికిపోతుంది అనమాట తొందరగానే. అంత లేట్ ఏం అవ్వదు మనకి. ఓకేనా, చూడండి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీన్ని ఇంకొంచెం డెకరేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్, గార్నిష్. నేను ఈరోజు అలాగే చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఏ విధంగా చేశానో తెలుస్తుంది మీకు. ఓకేనా, వావ్, కలర్ అయితే నాకు సూపర్గా అనిపిస్తుంది. అండ్ అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్, నెయ్యి స్మెల్. చూడండి మనం చేసుకున్న హల్వాని ఈ విధంగా ఆకులోకి అయితే టర్న్ చేసి పెట్టానన్నమాట. ఎంత బాగుంది కదా. చూడండి వీటిపైన నేను ఇవి బయట దొరుకుతాయి ఫ్రెండ్స్, ఇట్లా క్యాండీస్, అవి తెచ్చి అయితే డెకరేషన్ చేశాను అనమాట. మా పిల్లలకి కొంచెం అట్రాక్షన్ ఉండాలని. మా పిల్లలే కాదండో, ఎవరి పిల్లలైనా ఇలా కలర్గా ఉంటే మంచిగా తింటారనమాట. పిల్లలు మంచి తినడమే కదా ఫ్రెండ్స్ మనం కావాల్సింది. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా. చూడండి ఇట్లా కలర్ బైట్స్ అయితే బయట దొరుకుతాయి, అవి తెచ్చేసి నేనైతే గార్నిష్ చేసేసాను. సో ఈరోజు స్వీట్ ఇదనమాట. రంజాన్ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే రంజాన్ ఉపవాసాలు కూడా ప్రారంభమైనాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.